బబ్లు నువ్వు హీరో. Come on, you are my beauty packet. Hey, come on, you are my Raja Rocket. నేను నీకు నా దాంట్లో అసిస్టెంట్ గా ఛాన్స్ ఇస్తాను, నేను కొరియోగ్రఫీ చేస్తాను. మనసారా చలితారా నా గుండెని మొత్తం తవ్వి తవ్వి చందనమంతా చల్లగా దోచావే. నాకు మీ ఇద్దరు కెమిస్ట్రీ చాలా బాగా నచ్చింది. ఆరాధ్య ఆరాధ్య నువ్వే లేనిదేది వద్దు ఆరాధ్య. ఆరాధ్య ఆరాధ్య నువ్వే లేనిదేది వద్దు ఆరాధ్య. వన్ ఫైన్ డే నువ్వు కూడా డాన్స్ చేయాలి. ఏది అట్టించుట Yeah. ఆ మధ్యలో కడ్డిపోయినే ఉంటా అలా. నందమూరి చందమామ కిందూపో, కన్నె పువ్వు చేతికిస్తే ఎంత కైపో. రెడ్డి ముక్కలాంటి బుగ్గ ఎంత తీపో, బొట్టు కింది చీర కట్టు ఎంత The choreography, the act was extraordinary. ఒక్కసారి గట్టు దాటితే పిల్ల గుట్టు కంచికే బామ్మ. రెచ్చరేగి జోల పాడితే రాత్రంతా జాతరే మామ. This performance is just hell and heaven. ఇప్పుడు చూడు ఇద్దరు అలా చూసుకోండి. ఫస్ట్ నువ్వు వాంతి చేసుకో. నవ్వకూడదు. కదిలే కాలమా కాసేపు ఆగవా. విజయ్ పిన్ని మాస్టర్ పర్సనల్ గా వీడియో తీసుకుని పెట్టుకుంటున్నారు. ఓరి నాయనో. కళ్ళ కళ్ళ మందిర్చి రకట్టి కళ్ళకే మొన్న లాన్నలాగాటు కెట్టి ఒల ఒల వయ్యారల అమ్మ కుట్టి రవె నట్టింట్లో కుడి కాలెట్టి. మైండ్ బ్లోయింగ్ మెలికలు చూస్తే ప్రాచి ఎవరో కాదు, డి జూనియర్స్ లో తిను సీజన్ 2 లో కంటెస్టెంట్. ప్రాచి యు ఆర్ ఫ్యాబులస్ రే, కుమ్మేసావు. మానవా మానవా ఏమి కోరిక, చెప్పవా చాగు చేయక. I couldn't get my eyes off you. అప్పని తీయని దెబ్బ ఎంత కమ్మగా ఉంది రోయప్ప. ఏమైంది? ప్రాక్టీస్ లేదా? ఆల్మోస్ట్ ఓజీ దగ్గరకు వచ్చారు అనుకునే లోపు అమ్మాయి ఎనర్జీ తగ్గింది. Chakri, you are too good. ప్రభుదేవా గారికి విషింగ్ యు ఆర్ వెరీ వెరీ హ్యాపీ బర్త్డే. మన పెళ్లికి ఖుష్బు గారు వచ్చారు, శివాజీ గారు వచ్చారు, రష్మి రాలేదేంటి? మన పెళ్లి ఎప్పుడు జరిగింది? మార్చ్ 1st. 1వ తారీఖున పింఛన్ తీసుకునే టైం అని తెలుసు కదా. ఏ 2వ తారీఖున 3వ తారీఖున చేసుకుంటే పిలిచేవాళ్ళం. అంటే మీరు మిస్ అయ్యారా మీ పెన్షన్ ని? చెప్పు తెగ్గుద్ది. అసలు సిగ్గుందా? మీ ఇంట్లో అక్క చెల్లెలు లేరా? ఉన్నారు, వదిన లేదని బాధపడుతున్నారు. అన్నం తింటున్నావా నాన్న? అవునన్నా. తినే ప్రతి మెతుకు మీద వాడి పేరు రాసి ఉంటుంది అంటారు. నీ పేరు ఎక్కడ రాసి ఉందిరా? బాస్మతి అని రాసింది నాన్న. నువ్వు పుట్టినప్పుడు ఇంట్లో ఒక దూడపిల్లని తెచ్చావు. అది రోజుకి ఇప్పుడు 20 లీటర్లు పాలిస్తుంది. నువ్వే ఇస్తున్నావురా?
కొట్టగలన్నా మీ పేరు పిల్లర్ సార్ స్కిట్ నిలబెడుతూ ఉంటాను. మరి మీ పేరు కిల్లర్ సార్. నువ్వు నిలబెట్టే స్కిట్ ను కూల్స్తుంటాను. మరి మీ పేరు సార్? నా పేరు మిల్లర్. స్కిట్ ఏం చేస్తానో నాకే తెలియదు. ఇంతకీ మీరేం చదువుకున్నారు? నేను మాస్టర్స్ కంప్లీట్ చేశా. మీరు సార్? టీచర్స్ కంప్లీట్ చేశా. మీరు? స్టూడెంట్ కంప్లీట్ చేశా. చెప్పా కదా మిల్లర్ అని, ఏది పడితే చేసేస్తుంటా. యాడ దొరికింది సంతరా ఇదే? నమస్కారం శివాజీ గారు. నమస్కారం ఖుష్బు గారు. నమస్కారం బాబు. ఎక్కడ చచ్చావురా? కనపట్టలేదు. అరే బాబు, చచ్చిపోయావా బతికే ఉన్నా? ఎక్స్క్యూజ్ మీ, ఎవరు మీరు? నా రూమ్ లో ఉన్నారు. సారీ, బై మిస్టేక్ వేరే నంబర్ ఇచ్చి 909. ఓకే, అలవాట్లో పొరపాటు ఏమైతుంది, ఏం జరగదు. వానికి అనుమానం ఎక్కువ. ఇప్పుడు నువ్వు కనబడ్డావు అనుకో, మనం ఏమో చేసేసుకున్నాం అనుకుంటావు. నువ్వు ఏమైనా బాత్రూమ్ లో దాచుకో. ఇట్లా అప్పుడే ఎవరైనా ఉన్నారా? ఎవరు లేరు. ఇప్పుడు ఉంటాడు దాన్ని బయటికి. ఎప్పటి నుంచి పరిచయం? 3 ఏళ్ళ నుంచి. 3 ఏళ్ళ నుంచా? 3 నిమిషాలు అయింది సార్. నాకు నువ్వు వద్దు, డైవర్స్ ఇస్తున్నాను. నువ్వేనా నాకు డైవర్స్ ఇచ్చేది? నేనే నీకు డైవర్స్ ఇస్తున్నా. రాజుని పెళ్లి చేసుకుంటా. ఏమంటావు రాజు? ఏమండి మీకు నచ్చిన ప్లేస్ లో ముద్దెట్టేసుకోండి. పెట్టేసుకోనా? పెట్టేసుకోండి. పెట్టేసుకోనా? పెట్టేసుకోనా? చెప్పండి బాబు. నాకు ఇష్టం ప్లేస్ ఇదేనే. నాకు బాగా చలేసేస్తుందండి. చలేస్తుందా? మరి ఇంకేం తెలియదు, పద రూమ్ లోకి వెళ్దాం. నువ్వు బయట పడుకొని లోపల పడుకుంటా. అప్పటికింటి ఇచ్చిన పైసలు ఇస్తావా? ఇవ్వను. ఇంట్లో అసలు శుభకార్యం జరుగుతుంది. మా చెల్లికి పెళ్లి చూపులు జరుగుతున్నాయి. పైసలు లేకుండా పెళ్లి చూపులేంది? ఇంట్లో స్వీట్స్ ఉన్నాయి, అందుకే పెళ్లి చూపులు పెట్టేసుకున్నాం. ఏం మాట్లాడుతున్నావురా? నువ్వు రోజు నాయన శ్రీకాకుళం జిల్లా నేను పాడక్కర్లేదు. నీది ఏ జిల్లా అయినా సరే దగ్గర నుంచి చూస్తే ఘాట్ జిల్లా లాగా ఉంటావు. మీరు అపార్ట్మెంట్ లో ప్రెసిడెంట్ గా చేయాల్సిందే. అసలు చేయకపోతే ఒప్పుకునే ప్రసక్తే లేదు. 10 సంవత్సరాల క్రితం ప్రెసిడెంట్. ఈ రూమ్ రెంట్ కట్టివాడు కాదు. అదేంటి సార్? సొంత ఫ్లాట్ తీసాకలే వద్దంటుంది. మరి 5 సంవత్సరాల క్రితం నా బైక్ అసలు పెట్రోల్ తో పని లేదండి. ఎందుకు సార్? బ్యాటరీ బండి కదా. వాళ్ళ నేనా? నువ్వు వచ్చి ఎన్ని రోజులు అవుతుంది? 2 షెడ్యూల్స్ అవుతుంది. 2 షెడ్యూల్కే వాళ్ళ నేనా అనే దాకా వెళ్ళిపోయావా? నా టీం ఇచ్చినప్పటి నుంచి వీళ్ళు నాతోనే ఉన్నారే, నాతోనే ఉంటారు అని ఇదొకటి ఆలోచించండి. కలకాలం హ్యాపీగా ఉండండి. ఇప్పుడు ఏం చేయమంటారు? అది కూడా మీరే చెప్పండి. చూడమ్మా, నా తమ్ముళ్ళకి ఏం తెలియదు. కొంచెం తెలిసిందని నువ్వే దగ్గరుండి చూసుకో. తమ్ముడు ఏంటండి? మా తమ్ముడిని పిలిస్తే ఒకసారి చూద్దాం అని. కొంచెం బిజీగా ఉన్నాడు, 5 minutes లో వస్తాడు. రే తమ్ముడు, రే అబ్బాబ్బా ఏంటి తెల్లారుగా అట్లా నీ కాగ్గోలా సంసారం ఒక చదరంగం. నా పిల్లాన్ని పంపించి తప్పు చేశానంటారా? అంతే సార్, ఇంకా మీరు గంట కొడుతూ కూర్చోవాలి అంతే. జబర్దస్త్ కథనా కామెడీ షో ప్రతి శుక్రవారం మరియు శనివారం రాత్రి 9:30 మీ ఈ టీవీలో. ఈరోజు నాకు చాలా ఆనందంగా ఉంది. ఇంత మంచి ఇల్లు మనం కట్టుకున్నాం. ఈ రోజు ఫ్రెండ్స్ బంధువులు ఇంత మంది వస్తున్నారు కదా, దిష్టి తగులుతుందేమో. ఇంటికా? కాదండి, మీకు. పవన్ చాలా గ్రేట్ కదన్నా. అవునా? ఎందురా ఎంత పెద్ద ఇల్లు కట్టడం అంటే మన వల్ల అవ్వదు. ఆడవాళ్ళు కాక మేస్త్రిని పెట్టుకున్నాడు. పవన్ నిలయం ఏంటిది? పెడితే గిడితే మా అక్క పేరు పెట్టాలి కానీ ఏం మాట్లాడుతున్నావు నువ్వు? 2 గంటలు వీళ్ళు మేనేజ్ చేయడం అంటే చాలా కష్టం. శ్రీదేవి రామగారికి ఫోన్ చేద్దాం. ఇంద్రజా గారి ఇంటికి గుమ్మడికాయ కట్టా, 116 రూపాయలు ఇచ్చింది. సూపర్ కదా నిజంగా. ఏమిటి సూపర్? గుమ్మడికాయకి 200 అయింది. ఇప్పుడు రేటింగ్ అలా పెరగాలంటే ఏం చేయాలి గురువు? ఏముంది, ఆవిడ తీసేయాలి మీన్స్ అక్కడ తీసేసి కొంచెం ముందుకు జరపాలి. ఎవరురా నువ్వు? ఇంత టాలెంటెడ్ ఉన్నావు. పేరు నోకరాజు, విజయవాడ, అప్పుడప్పుడు వస్తుంది. గోల
ఫోటోలో రచ్చ రచ్చ చేశారు. ద క్యూటెస్ట్ మిల్కీ బ్యూటీ తమన్నా భాటియా. హలో ఏంటది? నువ్వు కావాలయ్యా. మాకొద్దయ్యా, దింపండి. ఓకే ఓకే అర్థమైంది. ఆ అమ్మాయిలకి అన్యాయం అవుతుంటే నా రక్తం మారిపోతుంటది. భయానికి తెలియలేని బ్లడ్ రా నాది. ఎంత క్యూట్ గా చెప్పారు, ఇటు పంపండి అబ్బా. जानी ये चाकू है, हाथ लगाओगे तो खून निकल आए. గుండెల్లో భోగి మంటల ఎండల్లో లేత వెన్నెల కొండల్లో ఎట్టి పరుగుల దూకుతున్న లయలో ఒక చిన్నపాటి ఈవెంట్ జరిగినట్టు మాకు అనిపించింది. బాబారి బాబా బాబా రబ్బరి బాబా బాబారి బాబా బాబా రబ్బరి బాబా. మీ మనసులో ఏ సామెతకి ఎవరు కరెక్ట్ గా సెట్ అవుతారు వాళ్ళ ఫోటో తీసుకొని వెళ్ళి ఆ సామెత మీద అతికించాలి. సో ఆమె పాడితే కోయిల పాడినట్టు ఉంటుంది. కోయిల పాట బాగుందా, కొమ్మల సడి బాగుందా, పున్నమి తోట బాగుందా, వెన్నెల సిరి బాగుందా. ఊరల్లో పెళ్లికి కుక్కల హడావిడి. ఫోటో బాగుంటే పక్కన పెట్టాలి కానీ ఆ కుక్క మీద ఎందుకు? అంత సీరియస్ తీసుకోకండి. మీ హస్బెండ్ దానికి ఫోటో తీసుకెళ్ళి నేను కుక్క హడావడి అది పెడితే మీరు ఊరుకుంటారా? నేను ఒక్క మాట చెప్పొచ్చండి, ఎవరి మనోభావాలు దెబ్బతీయడానికి కోసం ఈ సెగ్మెంట్ అయితే పెట్టలేదు. నేను చాలా ఫీల్ అయిన నేను అసలు నిజంగా ఒప్పుకోను. ఒక కింగ్ ఉంటారంటే ఇలాగే ఉంటారని అనిపించింది నాకు. శ్రీదేవి డ్రామా కంపెనీ ఈ ఆదివారం మధ్యాహ్నం 1 గంటకు మీ ఈ టీవీలో. మనల్ని ఎంటర్టైన్ చేయడానికి అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి సినిమా నుంచి హీరో ప్రదీప్ మాచిరాజు వచ్చేస్తున్నారు. హాయ్ హలో అండ్ వెల్కమ్ టు సువార్త. అంటే ఇంట్లో అమ్మ గొంతు అమ్మ వంటో లాగా మీ గొంతు వినడం. హలో హలో లవ్ యు బచ్చే. మన క్వశ్చన్లు చూసిన ఒక అర్థం, వాళ్ళ క్వశ్చన్లు చూసుకుని ఏమొస్తుంది? అవును కదా. సార్తో తెలుగు కాదు డైరెక్ట్ కొరియా సినిమా ప్లాన్ చేసాం. అది బ్యాంకాక్ రా. మన డైరెక్టర్ ఏంటి కొంచెం నాకన్నా గ్లామర్ ఎక్కువ ఉంది, కొంచెం గ్లామర్ తగ్గించుకో. మీ గ్లామర్ తగ్గింది ఓకే, మరి నాకు పెరగాలంటే ఏం చేయాలి? ఇంకొంచెం గ్లామర్ వచ్చేసి సార్. మీరు మొహమాట ఎక్కువ. ₹1,00,000 పెట్టించానయ్యా, అందులో ఇదే 50,000 ఉంది సార్. ఆల్మోస్ట్ 40,000 బాగుందా చెప్తుంటే. రిచ్ గా యాక్ట్ చేయాలి సార్ మీరు. ఏమైంది ఏంటి? రిచ్ గా నడుస్తున్నా. నేను వేడి చేసేది అనుకున్నా, సరిగ్గా నడవండి. వెంటనే క్లైమాక్స్ ఫైట్. బావ నావాడు అంటే కాదు, బావ నావాడు అని చెప్పి ఫైట్ జరుగుతూ ఉంటుంది సార్. మిమ్మల్ని మీరు పూర్తిగా నేను చెడిపోయాను అని ఎప్పుడు అనుకున్నారు? సుధీర్ తో ఫ్రెండ్షిప్ చేసినప్పుడు, గెటప్ సీనుతో ఫ్రెండ్షిప్ చేసినప్పుడు. మనమంతా మనమే పాడైపోతుంది తప్ప ఫ్రెండ్స్ వల్ల పాడవడం. సార్ మేడం, నాకు రైట్ ఆన్సర్ నేను చెప్తాను. ఏంటి ఈయనే ఇద్దరిని చెడగొడితే. ఈ సినిమాకి పనిచేయడం వల్ల నా లైఫ్ చేంజ్ అయ్యింది. ఏ మిర్చి, బి ఆర్యా 2. మిర్చి సినిమా నాకు పెద్దగా హెల్ప్ అవ్వలేదు. నాకు కూడా చాలా హెల్ప్ అయింది ఆర్యా 2 మేడం. నీకెలా హెల్ప్ అయింది? పర్స్ దొరికింది థియేటర్ లో.
ఈ హీరో వేసినటువంటి గెటప్ కన్నా నా గెటపే సూపర్ గా ఉంది అని ఈ ఇద్దరిలో చూసినప్పుడు ఎవరిని అనిపిస్తుంది? ఏ విక్రమ్ గారు, బి కమల్ హాసన్ గారు. ఆల్వేస్ కమల్ హాసన్ గారు. కమల్ హాసన్ గారి కన్నా బెటర్ గెటప్ నేనేస్తాను అని చెప్పినటువంటి గెటప్ సీను. ఒక్క నిమిషం వార్మప్ చేద్దాం, చేతులు పట్టండి. ఏంటిది? ఇది వాము. ఇప్పుడు దీన్ని అప్పేయండి. లెగ్ స్పిన్ అంటే ఏంటి మేడం ఇంతకీ అసలు? లెగ్ స్పిన్ అంటే ఒక కాలు తీసుకొని ఇలా పెట్టుకో, అక్కడి నుంచి కుంటుకుంటూరా. అది లెగ్ స్పిన్ అంటే. మరి డెడ్ బాల్ అంటే మేడం? ఒక బంతిని తీసుకొని వెళ్ళి మనం పెట్టి దానికి శ్రద్ధాంజలి అర్పించడమే డెడ్ బాల్. బాల్ చచ్చిపోయింది, పంచు చచ్చిపోయింది. అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. సుమా అడ్డ ఈ ఆదివారం సాయంత్రం 6 గంటలకి మీ ఈటీవీలో. ఇక్కడ వేడుకలు చేస్తే మేమే చెయ్యాలి. మీరు వేడుకలు చేస్తే మేమేమన్నా పిడకలు చేస్తామా? నా మీద అరుస్తుంది వేమనవే. జ్యోతి హ్యాపీ శ్రీరామనవమి. హ్యాపీ శ్రీరామనవమి. ఇది రియలైజేషన్. చూడగా పోయి నా మీద గెలవాలనుకుంటున్నారు వాళ్ళు. నా వల్లనే కాలేదు, వాళ్ళ వల్ల ఏమైంది? నువ్వు ఒకటివి. అమ్మాయిలు తల్లో పెట్టుకుంటారు పూలు, పిన్నిసు, కాదు కాదు, జడగంటలు కాదు. అరే చెప్పలేవురా బాబు, చెప్పలేవురా బాబు. అది నేను ఎప్పుడు పెట్టా ఫోన్ కి, నువ్వు నన్ను తిడతావు. ఛార్జింగ్. దానికి ఆ గడ్డలాగా ఉండేది ఏంటిది? గడ్డలనా? గడ్డలనా? కాదు గంగుల్, ఛార్జింగ్ గడ్డని ఏమంటారు? ఛార్జింగ్ గడ్డ. ఛార్జింగ్ గడ్డ. శ్రీవాణికి ఈ రోజు ఈ వేదిక మీద ఓ సర్ప్రైజ్ ఇద్దాం అనుకుంటున్నాను. నన్ను ప్రేమించాను మాట కలనైనా చెప్పి నేస్తం కలకాలం బ్రతికేస్తా పువ్వుల ఎదలో శబ్దం. ఎస్ఆర్ శ్రీవాణి రాజనందిని. సత్యమ సత్యము పక్క పక్కనే ఉంటే. లైఫ్ టైమ్ లో కూడా ఈయన టాటూ వేయించుకుంటారని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. నిజం చెప్పాలంటే నాకు ఇది ఇష్టం లేనిది, బట్ నా కోసం వేసుకున్నావు కాబట్టి ఓకే. బొమ్మ బొరుసులు పక్క పక్కనే. విష్ణుకి కొంచెం నల్లపూసలు ఇవన్నీ అంటే బాగా ఇష్టం అనమాట. అది మ్యారేజ్ యానివర్సరీ రోజే ఇవ్వాలి, అప్పుడు కుదరలేదు. నాకు ఇంకొకసారి మళ్ళీ పెళ్లి చేసుకున్నట్టు అనిపించింది, అందుకే నేను సంవత్సరంలో ఒక్కసారి దండం పెడతాను. వరలక్ష్మి వ్రతాలు వస్తాయి కదా, అప్పుడు ఒక రోజు పెడద్దు అంతే. మీరు రోజు పెట్టాలా? మీరు రోజు పెట్టాలా? Let me welcome the one and only gorgeous, beautiful Anusui garu on stage, please. ఎందుకు కుకింగ్ అంటే ఆడోళ్ళే చేయాలి? ఖైదీలకి ఫుడ్ పెట్టే బాధ్యత జైలర్దే కదా. నా ప్రేమ ఖైదీ కాబట్టి నేను అలా. ఎప్పుడు భార్య భర్తకి లెఫ్ట్ సైడ్ ఎందుకు ఉంటుంది? బికాస్ దే ఆర్ నెవర్ రైట్. బికాస్ దే ఆర్ నెవర్ రైట్. ఈరోజు పిల్లలతో పడుకో, ఈరోజు పిల్లలతో పడుకో. ఏంటండి ఇది? ఇదేం పనిష్మెంట్? పాపం ఆయన జస్ట్ ఆన్సర్స్ చెప్తున్నారు, ఆయన ఎందుకు అలా ఇది చేస్తారు? అబ్బాయిలకి మాత్రమే పొట్ట వస్తుంది కదా పెళ్ళైన తర్వాత, సో ఎందుకు? అన్ని కష్టాలు మనమే తీసుకుంటాం కదా, అది పొట్టలు ఉంటుంది. అయ్యో ఇక్కడికి వచ్చాక మా ఆయన ఎంత మారిపోయాడు, మా ఆయన ఎంత మారిపోయాడు. ఎవరు అవునని అంటావు మరి కాదని అంటావు, ఏమంటావో
నాలోని ప్రేమని ఎలా చూపనమ్మ నా ప్రేమను అని ఓ సీతారామ ఠమకు టమ 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 రాములు వారు వనవాసానికి వెళ్తున్నాను అంటే వెనక ముందు ఏం చూడకుండా అడగకుండా ఆయన వెంటే వెళ్ళిపోయింది కదా 14 సంవత్సరాలు ఆ సీతమ్మ. కాకపోతే మా మహేమ వచ్చి 10 ఏళ్ళు అయిపోయింది అలానే. తనకి ఇప్పుడు కూడా వనవాసం లాగానే ఉంది. అంటే పేరెంట్స్ ఇప్పుడు కూడా టచ్ లో లేరు కదా. బావా నీ పక్కన సీతలా ఉండాలంటే ఎటువంటి క్వాలిటీస్ ఉండే అమ్మాయి కావాలి? ఫ్యామిలీ స్టార్స్ ఈ ఆదివారం రాత్రి 7 గంటలకు మీ ఈటీవీలో. కొత్త సంవత్సరం సందర్భంగా వాళ్ళ చిన్నారులు జంటగా మన భాషలోని తీయదనాన్ని, మన సంస్కృతిలోని గొప్పతనాన్ని ద్విగుణీకృతం చేసే పాటలు ప్రజెంట్ చేయబోతున్నారు. ఒక్కొక్క స్వరం ఒక మనిషి ఆకారంలో వచ్చి స్వరదేవతలు వచ్చి కూర్చున్నట్టు ఉంది ఇక్కడ. అవమానాలే ఆభరణాలు. ఏదైనా నైరాశ్యం మిమ్మల్ని కమ్ముకున్నప్పుడు ఈ పాటలోని పదాలను, పాటలోని భావాన్ని గుర్తు తెచ్చుకోండి. అన్నీ నువ్వే కావాలి అను నిత్యం పోరాడాలి. మిమ్మల్ని విజయ పథంలో నడిపించే పాట. గుండెతో ధైర్యం చెప్పెను, చూపుతో మార్గం చెప్పెను, అడుగుతో గమ్యం చెప్పెను, నేనున్నానని నీకేం కాదని. సార్కి 1+1 ఆఫర్ సార్. అందరూ తాగుతారు జ్యూసు, వంటగదిలో ఉంటుంది గ్లాసు, కంప్యూటర్కి ఉంటుంది మౌసు. ఎవడు రాసిచ్చాడు మీకు ఈ పీసు? ఆంగ్ల పెదవి హత్తుకున్న నిమిషం. భావం కంటే కూడా శబ్ద సౌందర్యానికి పట్టం కట్టారు చంద్రబోస్ గారు. తిరుపతిలో మాతో పాటు చెన్నై వస్తారా, తీసుకెళ్దామా అన్న ఒక మాట ద్వారా 3000 పాటలు రాశారు. కోరుకోని కాలమేమో కలిసొచ్చింది, పైరగాలి పాఠశాలలో నేర్చుకున్న పాట, కోకిలమ్మ కళాశాలలో పాటే ఈ పాటను పాడినట్టుగా పాడారు. ఈ పాటకి నాకు నంది బహుమతి వచ్చింది. రాంబిర్యాల గారు, మంగ్లీ ఇటువంటి పాటలకి పెట్టింది పేరు. ఇప్పుడు మళ్ళీ వీళ్ళ నోటి నుంచి ఉంటుంటే ఇంత మాధుర్యం ఉంది ఆ పాటలో అనిపిస్తుంది. మీరు ఏ పాట పాడినా ఇక మీద మీరిద్దరు కలిసే పాడాలేమో అన్న విధంగా పూల చెట్టుకి ఉందో భాష, అలల మెట్టుకి ఉందో భాష, అర్థమవ్వని వాళ్ళే లేరే అందం మాట్లాడే భాష. చాలా లోతైన భావాలున్న పాట, చాలా ఉన్నతంగా పాడారు. మమతలు పంచే ఊరు ఏమిటి దానికి పేరు?